Okay. So, welcome to Arshit Institute online classes. సో ఆల్రెడీ యావరేజెస్లో ఒక వీడియో కంప్లీట్ చేసుకున్నామండి. సో దానికి కంటిన్యూషన్ వీడియో టుడే డిస్కస్ చేయబోతున్నాం. సో యావరేజెస్లో ఫస్ట్ వీడియోకి కంటిన్యూ వీడియో అండి. ఓకే రైట్. సో టాపిక్ యావరేజ్, సగటు లేదా సరాసరి. ఓకే. సో క్వశ్చన్ నెంబర్ 1, a student got 580 marks in 5 subjects, then find the average marks. ఒక తరగతిలో ఒక విద్యార్థికి 5 సబ్జెక్టులలో కలిపి 580 మార్కులు వచ్చిన సగటు లేదా సరాసరి మార్కులు ఎన్ని? ఓకే. సో ఏ స్టూడెంట్ గాట్ 580 మార్క్స్ ఇన్ 5 సబ్జెక్ట్స్, దెన్ ఫైండ్ ది యావరేజ్ మార్క్స్. ఒక తరగతిలో ఒక విద్యార్థికి 5 సబ్జెక్టులో కలిపి 580 మార్కులు వచ్చిన సగటు మార్కులు ఎన్ని? ఓకే. సో యావరేజ్ ఈక్వల్ టు సమ్ ఆఫ్ అబ్జర్వేషన్స్ బై నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్, రాసుల మొత్తం బై రాసుల సంఖ్య. సో 5 సబ్జెక్ట్స్లో 580 మార్క్స్ వచ్చాయండి. ఓకేనా. సో యావరేజ్ కావాలంటే 580ని ఇక్కడ ఉన్నటువంటి 5 సబ్జెక్ట్స్ 5తో డివిజిబుల్ చేస్తే మనకి యావరేజ్ వస్తుందండి. సో ఈ 5 ఇక్కడ ఉన్నటువంటి 580లో ఎన్ని టైమ్స్ కట్ అవుతుందో చూద్దాం. ఈ 5 ఇక్కడ ఉన్నటువంటి 5లో 1 టైం కట్ అవుతుందండి. ఈ 5 ఇక్కడ ఉన్నటువంటి 8లో 1 టైం కట్ అవుతుంది. సో ఇంకా రిమైండర్ 30, లెఫ్ట్ 30. ఈ 5 రిమైండర్ 30లో 6 టైమ్స్ అండి. సో యావరేజ్ ఈక్వల్ టు 116. ఓకే రైట్. నెక్స్ట్ క్వశ్చన్. ఓకే నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 2, ఇన్ క్లాస్ 25 స్టూడెంట్స్ 15 years, దెన్ ఫైండ్ ది సమ్ ఆఫ్ దేర్ ఏజెస్. ఒక తరగతిలో 25 మంది విద్యార్థుల సగటు వయసు 15 సంవత్సరాలు అయిన వారి వయసు మొత్తం ఎంత? ఓకే. సో మనకి సమ్ ఆఫ్ దేర్ ఏజెస్, వారి వయసు యావరేజ్ 15 ఇచ్చాడు. సో నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్ 25 ఇచ్చారండి. మనకి సమ్ కావాలి అంటే ఇక్కడ ఉన్నటువంటి నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్ని యావరేజ్ 15తో మల్టిప్లికేషన్ చేయండి అన్న. సో 25 ఈజ్ మల్టిప్లైడ్ విత్ 15, 25 ఇంటూ 15. సో నేను 25ని ఎలా స్ప్లిట్ చేస్తున్నానంటే 25ని 20 ప్లస్ 5గా స్ప్లిట్ చేస్తున్నాను. 20 ప్లస్ 5. సో 20 ఇంటూ 15 300 ప్లస్ సో 5 ఇంటూ 15 75, 300 ప్లస్ 75 375. సో మనకి సమ్ మొత్తం వారి వయసుల మొత్తం సమ్ ఆఫ్ దేర్ ఏజెస్ అన్నాడండి 375 వచ్చింది. సో ఆప్షన్ నెంబర్ 2. ఓకే రైట్. నెక్స్ట్ క్వశ్చన్. నెక్స్ట్, సమ్ ఆఫ్ ది టోటల్ స్టూడెంట్స్ మార్క్స్ 1320 అండ్ యావరేజ్ మార్క్స్ 22. దెన్ ఫైండ్ ది నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్. కొంతమంది విద్యార్థుల మార్కులు 1320, కొంతమంది విద్యార్థుల మార్కుల మొత్తం 1320, వారి సగటు మార్కులు 22 అయిన మొత్తం విద్యార్థులు ఎంతమంది? సో చూడన్నా మనకి సో కొంతమంది విద్యార్థులు మార్కులు మొత్తం 1320 ఇచ్చాడు. సో వారి సగటు మార్కులు 22 ఇచ్చాడు. అయినా మొత్తం విద్యార్థులు ఎంతమంది అని అన్నాను. సో చూడండి మనకి సో మొత్తం విద్యార్థులు నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్ కావాలంటే ఇక్కడ ఇచ్చినటువంటి మొత్తం మార్కులు 1320, 1320ని సో యావరేజ్ 22తో డివిజిబుల్ చేయండి అన్న, మన ఆన్సర్ రావడం జరిగింది. సో ఇక్కడ 1320 డివైడెడ్ బై సో 22 తీసుకున్నాను. సో 11 టేబుల్ కట్ చేస్తున్నాను. 11 11 22లో 2 సార్లు నాన్న 2 టైమ్స్. ఈ ఇక్కడ ఉన్నటువంటి 13లో 1 టైమ్, రిమైండర్ 2 పక్కన 2. సో 22లో 2 టైమ్స్, ఇక్కడ 0 ఉంది కాబట్టి 0, 120/2. ఈ 2 ఇక్కడ ఉన్నటువంటి 120లో 60 టైమ్స్ నాన్న. సో ఆన్సర్ ఆప్షన్ నెంబర్ 4. ఓకేనా రైట్. నెక్స్ట్ క్వశ్చన్. Find the average of 18, 25, 33, 40, 54. 18, 25, 33,
40 54ల సగటు ఎంత? సో 18 25 33 40 54 యొక్క యావరేజ్ కావాలన్నాను. సో మనకి 18 25 33 40 54 యొక్క యావరేజ్ కావాలి. సో మరి ఇది అర్థమెటిక్ ప్రోగ్రెషన్లో లేదు నాన్న, నాన్ అర్థమెటిక్ ప్రోగ్రెషన్లో ఉంది. సో మరి నాన్ అర్థమెటిక్ ప్రోగ్రెషన్లో ఉన్నప్పుడు సో మనం యావరేజ్ని ఎలా ఫైండ్ అవుట్ చేస్తామంటే సో యావరేజ్ని ఎజ్యూమ్ చేసుకుని ఫైండ్ అవుట్ చేస్తాం. సో ఇక్కడ ఉన్నటువంటి 18 25 33 40 54కి నియర్లో ఉన్నటువంటి ఒక వాల్యూని యావరేజ్గా ఎజ్యూమ్ చేసుకుంటాం. సో నేను యావరేజ్గా 30ని ఎజ్యూమ్ చేసుకున్నానండి. ఓకేనా? సో నేను యావరేజ్గా 30ని ఎజ్యూమ్ చేసుకోవడం జరిగింది. చూడమ్మా, ఇక్కడ ఈ యావరేజ్ 30 కంటే యావరేజ్ 30 ఈ 30 కంటే ఈ 18 అనేది సో ఎంత తక్కువ ఉందంటే 12 తక్కువ ఉంది, -12 అని తీసుకున్నాను ఇక్కడ. సో ఇక్కడ ఉన్నటువంటి ఈ 25 యావరేజ్ 30 కంటే 5 తక్కువ ఉంది కాబట్టి -5 అని తీసుకున్నాను. సో ఈ 33 అనేది యావరేజ్ కంటే 3 ఎక్కువ ఉంది కాబట్టి +3 అని తీసుకున్నాను నాన్న. సో ఈ 40 అనేది యావరేజ్ కంటే 10 ఎక్కువ ఉంది కాబట్టి +10 అని తీసుకున్నాను. సో ఈ 54 యావరేజ్ 30 కంటే 24 మోర్ 24 ఎక్కువ ఉంది కాబట్టి +24 అని తీసుకున్నాను. చూడండి, -12 -5 -17 +3 +10 +13 -4. సో -4 +20 అంటే ఓవరాల్గా మొత్తాన్ని కంపారిజన్ చేస్తే మనకి 20 అనేది ఎక్కువ రావడం జరిగింది. సో ఆ 20ని ఇక్కడ ఉన్నటువంటి 5 నెంబర్స్కి ఈక్వల్గా డిస్ట్రిబ్యూషన్ చేసి 30కి ఏం చేయాలి? యాడ్ చేయాలి. మనం మొత్తాన్ని కంపారిజన్ చేస్తే ఎజ్యూమ్ యావరేజ్తో కంపారిజన్ చేస్తే మనకి 20 మోర్ రావడం జరిగింది. 12 - 5 17. సో 3 + 10 13 -17 + 13 -4 -4 + 24 సో +20 అంటే 20 ఎక్కువ వచ్చింది. 30 + 20 ÷ 5 అండి, అంటే 20 ఎక్కువ వచ్చింది. ఈ 20ని ఏం చేయాలన్నా సో ఇక్కడ ఉన్నటువంటి 5 నెంబర్స్కి ఈక్వల్గా డిస్ట్రిబ్యూషన్ చేయాలి. యావరేజ్ అంటే ఈక్వల్ డిస్ట్రిబ్యూషన్, సమానంగా పంచడాన్నే మనం యావరేజ్ అన్నాం కాబట్టి 20 ÷ 5 అండి. ఈ 5 ఇక్కడ ఉన్నటువంటి 20లో 4 టైమ్స్ కట్ అవుతుంది. 30 + 4 34. సో యావరేజ్ ఇక్కడ ఉన్నటువంటి యావరేజ్ సో 30 + 4 34 రావడం జరిగింది. సో ఆన్సర్ ఆప్షన్ నెంబర్ 4. ఓకే, రైట్. నెక్స్ట్ క్వశ్చన్, ఫైండ్ ది యావరేజ్ ఆఫ్ 10 15 20 25 30 35 అన్న. సో 10 15 20 25 30 35ల సగటు ఎంత అన్నాడు. సో 10 15 20 25 30 35 యొక్క యావరేజ్ అడుగుతున్నాడు నాన్న. సో మనం దీన్ని క్లారిటీగా అబ్జర్వ్ చేస్తే అది ఏ ప్రోగ్రెషన్లో ఉంది? అర్థమెటిక్ ప్రోగ్రెషన్లో ఉంది నాన్న. ఆల్రెడీ నేను సో ఫస్ట్ వీడియోలో చెప్పడం జరిగింది, నెంబర్ ఆఫ్ ఎగ్జాంపుల్స్ తీసుకుని. మరి అర్థమెటిక్ ప్రోగ్రెషన్లో ఉన్నప్పుడు మనం ఫస్ట్ నెంబర్ని లాస్ట్ నెంబర్ని తీసుకుని యాడ్ చేసి ఏం చేయాలి? బై 2 చేయాలి. సో 10 15 20 25 30 35 అనేది అర్థమెటిక్ ప్రోగ్రెషన్లో ఉంది, అంక శ్రేణిలో ఉంది కాబట్టి ఫస్ట్ నెంబర్ 10 లాస్ట్ నెంబర్ 35 ఈ 2 నెంబర్లను తీసుకుని యాడ్ చేసి ఏం చేయాలి? బై 2 చేయాలి. సో 10 + 45 ÷ 2 అండి. సో 45/2 అంటే ఈ 2 ఇక్కడ ఉన్నటువంటి 45లో 22.5 టైమ్స్ కట్ అవుతుందన్న, 22.5 సార్లు కట్ అవుతుంది. సో మనకి యావరేజ్ 22.5 రావడం జరిగింది. ఓకే, సో యువర్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ నెంబర్ 2. ఓకే, నెక్స్ట్, ఫైండ్ ది యావరేజ్ ఆఫ్, నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, ఫైండ్ ది యావరేజ్ ఆఫ్ 50 40 30 20 10. సో 50 40 30 20 10ల సగటు ఎంత అన్నాడు. సో మనకి 50 40 30 20 10 సో వీటి యొక్క యావరేజ్ అడుగుతున్నాడు నాన్న. సో మనం ఇక్కడ ఉన్నటువంటి సిరీస్ని క్లారిటీగా అబ్జర్వ్ చేస్తే 50 40 30 20 10 అబ్జర్వ్ చేస్తే ఇది అర్థమెటిక్ ప్రోగ్రెషన్లో ఉంది నాన్న. అంటే ఎవ్రీ టూ నెంబర్స్ మధ్య డిఫరెన్స్ అనేది కామన్గా ఉంటే దాన్ని అర్థమెటిక్ ప్రోగ్రెషన్లో ఉంది అంటాం. మరి అర్థమెటిక్ ప్రోగ్రెషన్లో ఉంటే ఫస్ట్ నెంబర్ 50ని లాస్ట్ నెంబర్ 10 ఈ రెండింటిని యాడ్ చేసి బై 2 చేయాలి. సో 50 + 10 సో 60 60/2 అంటే ఎంత అవుతుందన్నా? 30. సో యువర్ ఆన్సర్ షుడ్ బి ఆప్షన్ నెంబర్ 1. ఓకే, రైట్. నెక్స్ట్ క్వశ్చన్,
నెక్స్ట్ క్వశ్చన్ చూడండి అన్న. ఫైండ్ ది యావరేజ్ ఆఫ్ ఆడ్ నెంబర్స్ ఫ్రమ్ 1 to 255. సో 1 నుండి 255 వరకు గల బేసి సంఖ్యల సగటు ఎంత అన్నాడు. ఆల్రెడీ మనం మరి ఈ మోడల్స్ యొక్క షార్ట్ కట్ ఫార్ములాస్ని డిస్కస్ చేసామండి లాస్ట్ వీడియోలో. 1 నుండి n వరకు గల బేసి సంఖ్యల సగటు అంటే 1 నుండి n వరకు గల బేసి సంఖ్యల సగటు ఈక్వల్ టు n+1/2 అనేటువంటి షార్ట్ కట్ ఫార్ములా తీసుకున్నాను అన్న. సో ది యావరేజ్ ఆఫ్ ఆడ్ నెంబర్స్ ఫ్రమ్ 1 to n ఈక్వల్ టు n+ ఫార్ములాని సో అంతకుముందు వీడియోలో క్లారిటీగా డిస్కస్ చేసి తీసుకోవడం జరిగింది. ఇక్కడ చూడమ్మా, 1 నుండి 255 వరకు గల బేసి సంఖ్యల సగటు ఎంత అన్నాడు. సో ఇక్కడ మనకి బేసి సంఖ్యల సగటు అడుగుతున్నాడు. ఈ n+లో 255. సో 255 అనేది ఆడ్ నెంబరే కాబట్టి నో ప్రాబ్లం, డైరెక్ట్గా తీసుకోవచ్చునా. 255 + 1 డివైడెడ్ బై 2 అండి. సో 255 + 1 అంటే 256 డివైడెడ్ బై 2. మరి ఈ రెండు ఇక్కడ ఉన్నటువంటి 256లో ఎన్నిసార్లు కట్ అయిద్దంటే సో 128 సార్లు కట్ అవుతుంది అన్న. 128 టైమ్స్ కట్ అవుతుంది. ఈ 2లో 1 టైమ్స్, ఈ 5లో 2 టైమ్స్. సో 2 × 2 4, రిమైండర్ 16, 16లో 8 టైమ్స్. మన ఆన్సర్ ఎంత అవుతుంది? ఆప్షన్ నెంబర్ 4 128. ఓకే రైట్. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి అన్న. ఫైండ్ ది యావరేజ్ ఆఫ్ ఆడ్ నెంబర్స్ ఫ్రమ్ 111 to 360. సో 111 నుండి 360 వరకు గల బేసి సంఖ్యల సగటు ఎంత అన్నాడు. చాలా జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి నాన్న. సో మనకు తెలిసినటువంటి షార్ట్ కట్ ఫార్ములా ఏంటంటే ఫ్రమ్ 1 to n. సో 1 నుండి n వరకు గల బేసి సంఖ్యల సగటు అంటే సో ఫ్రమ్ 1 to n ఆడ్ నెంబర్స్ యావరేజ్ ఎంత అంటే మనకు తెలిసినటువంటి షార్ట్ కట్ ఫార్ములా n+1/2. బట్ మనకి క్వశ్చన్ 1 to 360 అని చెప్పలేదండి. సో మనకి ఇక్కడ 1 to 360 అంటే మనం ఈ ఫార్ములాని తీసుకునే వాళ్ళం. ఇక్కడ 1 to 360 అని చెప్పకుండా 111 నుంచి 360 వరకు అంటున్నాడు. మనం ఈ ఫార్ములాని తీసుకుంటే ఆన్సర్ అనేది రావడం జరగదు. ఓకేనా రైట్. సో చూడన్నా, క్లారిటీగా అబ్జర్వ్ చేయండి. మనకి ఇచ్చినటువంటి క్వశ్చన్ ఏంటంటే ఫైండ్ ది యావరేజ్ ఆఫ్ ఆడ్ నెంబర్స్ ఫ్రమ్ 111 to 360. సో 111 నుండి 360 వరకు గల బేస్ సంఖ్యల సగటు ఎంత అన్నాడు. మరి ఇక్కడ 111 నుంచి అన్నాడు. అంటే 111 ఆడ్ నెంబర్ కాబట్టి దాన్ని తీసుకున్నానా. సో అది ఆడ్ నెంబరే కాబట్టి 111. నెక్స్ట్ ఏం వస్తుంది? సో 111, 113, 115, 117 సో ఆన్ అలా 360 అన్నాడు. 360 అనేది మనకి అది ఈవెన్ నెంబర్ కాబట్టి మనం ఏం చేయాలంటే దానికి బిఫోర్ ముందున్నటువంటి ఆడ్ నెంబరు 359ని తీసుకోవాలి నాన్న. సో అంటే మనకి ఫస్ట్ నెంబరు 111, 111, తర్వాత 113, 15, 17 అలా సో ఆన్ వస్తుంది. 111, 113, 115, 117, 119 సో ఆన్ 390 వరకు 359 వరకు రావడం జరిగింది. మరి ఇక్కడ ఉన్నటువంటి ఆ ప్రోగ్రెషన్ని అబ్జర్వ్ చేస్తే అది అర్థమెటిక్ ప్రోగ్రెషన్ అంక శ్రేణిలో ఉందండి. మరి అంక శ్రేణిలో ఉంటే యావరేజ్ని ఫైండ్ అవుట్ చేయమంటే ఫస్ట్ నెంబరు లాస్ట్ నెంబర్ని తీసుకుని ఆ రెండింటిని యాడ్ చేసి బై 2 చేస్తే మన ఆన్సర్ రావడం జరిగిద్దండి. ఫస్ట్ నెంబర్ 111 నాన్న, లాస్ట్ నెంబర్ 359, ఆ రెండింటిని యాడ్ చేసి బై 2 చేస్తే మన ఆన్సర్ వస్తుందమ్మా. ఓకేనా. సో ఇది 359, ఇది వచ్చేటప్పటికి 111 నాన్న. 359ని 111ని యాడ్ చేయండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇది 300, ఇది 100 అనుకోండి. 300 + 100 ఎంత? 400 ప్లస్ 59 + 11 ఎంత? 70 డివైడెడ్ బై 2. సో 470 డివైడెడ్ బై 2 అండి. ఈ 2 ఇక్కడ ఉన్నటువంటి 470లో ఎన్నిసార్లు కట్ అవుతుందో చూడండి. ఈ 4 ఇక్కడ ఉన్నటువంటి 4లో 2 సార్లు 2 టైమ్స్ కట్ అవుతుంది. ఈ 2 ఇక్కడ ఉన్నటువంటి 7లో 2 × 3 6, రిమైండర్ 10, లెఫ్ట్ 10 అండి. ఆ 10లో ఈ 2 5 సార్లు కట్ అయింది. 235 ఆప్షన్ నెంబర్ 3. ఓకే రైట్. నెక్స్ట్ క్వశ్చన్. Find the average of odd numbers between 111 and
333. సో 111 నుండి 333ల మధ్య 333ల మధ్య బేసి సంఖ్యల సగటు ఎంత అన్నాడు. వాడు అడుగుతుంది ఏంటంటే అండి, సో క్లారిటీగా అబ్జర్వ్ చేయండి. 111 333. సో 111 నుంచి అంటే 111 333, ఈ 111 నుంచి సో 333 వరకు ఉన్నటువంటి 333 వరకు వీటి మధ్యలో ఉన్నటువంటి ఆడ్ నెంబర్స్ అంటే బేసి సంఖ్యల యొక్క సో సగటు యావరేజ్ ఎంత అని అడుగుతున్నాడండి. సో మనకి 111 నుండి 333ల మధ్య 111 నుండి 333ల మధ్య బేసి సంఖ్యల సగటు ఎంత అంటున్నాడు. అంటే మనం ఏం చేయాలండి, సో 111 అదేవిధంగా 333 ఈ మధ్యలో ఉన్నటువంటి మిడిల్లో ఉన్నటువంటి ఆడ్ నెంబర్స్ తీసుకోవాలి. అంటే ఎక్కడి నుంచి స్టార్ట్ చేయాలి, 113 దగ్గర నుంచి స్టార్ట్ చేయాలి. సో 113 115 117 సో ఆన్. మరి ఇది కూడా ఎలా కనబడుతుందన్నా, అర్థమెటిక్ ప్రోగ్రెషన్ లాగా కనబడుతుంది. మరి అర్థమెటిక్ ప్రోగ్రెషన్లో ఉంటే ఫస్ట్ నెంబర్ని లాస్ట్ నెంబర్ని యాడ్ చేసి బై 2 చేస్తే మన ఆన్సర్ వస్తుంది. మరి ఫస్ట్ నెంబర్ 113, లాస్ట్ నెంబర్ అంటే చూడండి వీటి మధ్యలో ఉన్నాడు కాబట్టి సో ఈ 333 అనేది రాదండి, దానికి బిఫోర్ ఉన్నటువంటి ఆడ్ నెంబర్ బేసి సంఖ్యతో ఎండ్ అయ్యిద్ది. సో 113 ప్లస్ 331 ఈ రెండింటిని యాడ్ చేసి సో బై 2 చేస్తే మన ఆన్సర్ వస్తుందండి. ఓకే, సో ఇది 300 ఇది 100 అనుకోండి. సో 400 అవుతుంది. 400 ప్లస్ 31 సో 13 అండి. సో 44 డివైడెడ్ బై 2. సో 400 ప్లస్ 44 444 444 డివైడెడ్ బై 2. సో ఆన్సర్ 222 అవుతుందన్న 222 ఆప్షన్ నెంబర్ 2. ఓకే రైట్. నెక్స్ట్, ఫైండ్ ది యావరేజ్ ఆఫ్ ఈవెన్ నెంబర్స్ ఫ్రమ్ 1 to 200. 1 నుండి 200 వరకు సరి సంఖ్యల 1 నుండి 200 వరకు గల సరి సంఖ్యల సగటు ఎంత. సో మనకి 1 to 200 వరకు ఉన్నటువంటి ఈవెన్ నెంబర్స్ యావరేజ్ చెప్పండి అన్నాడు. ఆల్రెడీ మనం వీడియోలో వీడియో నెంబర్ 1లో యావరేజ్ యొక్క ఫస్ట్ వీడియోలో డిస్కస్ చేయడం జరిగింది వీటి యొక్క బేసిక్స్ అనేవి. సో అది ఎవరన్నా చూడని వాళ్ళు ఉంటే ఆ ఫస్ట్ వీడియో డిస్కస్ చేసాం కాబట్టి అది చూసి ఈ క్వశ్చన్స్లోకి ఎంటర్ అవ్వండి. సో ఏంటంటే 1 to n, ఫ్రమ్ 1 to n 1 నుండి n వరకు గల సరి సంఖ్యల సగటు. ఓకేనా, ది యావరేజ్ ఆఫ్ ఈవెన్ నెంబర్స్ ఫ్రమ్ 1 to n ఈక్వల్ టు n/2 ప్లస్ 1 అనేటువంటి షార్ట్ కట్ ఫార్ములాను తీసుకున్నాం నాన్న. 1 నుండి n వరకు గల సరి సంఖ్యల సగటు ఎంత అంటే n/2 ప్లస్ 1 అనేటువంటి షార్ట్ కట్ ఫార్ములాని తీసుకోవడం జరిగింది. n/2 ప్లస్ 1. ఓకేనా, సో మనకి 1 నుండి 200 వరకు గల సరి సంఖ్యల సగటు ఎంత అన్నాడు. మరి ఇక్కడ సరి సంఖ్యల సగటు అడుగుతున్నాడు కాబట్టి n ప్లేస్లో కంపల్సరీగా ఈవెన్ నెంబరే ఉండాలి. ఓకేనా, ఇక్కడ n ప్లేస్లో 200 అనేది ఈవెన్ నెంబరే కాబట్టి డైరెక్ట్గా తీసుకోవచ్చు. ఒకవేళ ఈవెన్ నెంబర్ కాకపోతే మనకి ఇక్కడ 201 లేదా 205 అలా ఇచ్చారనుకోండి. సో అప్పుడు ఏం చేస్తామంటే 201 ఇస్తే దానికి బిఫోర్ దానికి ముందున్నటువంటి ఈవెన్ నెంబర్ని తీసుకోవడం జరిగిద్ది. ఓకేనా, మరి ఈ 200 అనేది ఈవెన్ నెంబరే కాబట్టి 200 డివైడెడ్ బై 2 ప్లస్ 1. ఈ రెండు ఇక్కడ ఉన్నటువంటి 200లో 100 టైమ్స్ అండి. 100 ప్లస్ 1 101. సో ఆన్సర్ ఆప్షన్ నెంబర్ 1. ఓకే రైట్. నెక్స్ట్ క్వశ్చన్, ఫైండ్ ది యావరేజ్ ఆఫ్ ఈవెన్ నెంబర్స్ ఫ్రమ్ 225 to 600. సో 225 నుండి 600 వరకు గల సరి సంఖ్యల సగటు ఎంత అన్నాడండి. ఓకే, సో 225 నుండి 600 వరకు గల సరి సంఖ్యల సగటు ఎంత. సో మనకు తెలిసినటువంటి షార్ట్ కట్ ఫార్ములా ఏంటంటే ఫ్రమ్ 1 to n. సో ఫ్రమ్ 1 to n 1 నుండి n వరకు గల సరి సంఖ్యల సగటు, ది యావరేజ్ ఆఫ్ ఈవెన్ నెంబర్స్ ఫ్రమ్ 1 to n అంటే n/2 ప్లస్ 1 అని తీసుకుంటామండి. ఇది 1 to 600 ఫ్రమ్ 1 to 600 1 నుండి 200
1 నుండి 600 అండి. ఓకే, 1 నుండి 600 వరకు గల సరి సంఖ్యల సగటు 1 to 600, 1 నుండి 200 వరకు గల సరి సంఖ్యల సగటు అంటే తీసుకునే వాళ్ళం. బట్ మనకి ఇచ్చినటువంటి క్వశ్చన్ అనేది 1 to 600 లేదు కాబట్టి మనం ఈ ఫార్ములాని తీసుకుంటే మన ఆన్సర్ అనేది రాదండి. సో ఇక్కడ 225 నుంచి 600 వరకు అన్నాడు, ఫ్రమ్ 225 to 600 అన్నాడు. మరి ఫస్ట్ నెంబర్ 225 ఉంది. 225 అనేది ఆడ్ నెంబర్, బేసి సంఖ్య కాబట్టి సో దాని తర్వాత వచ్చేటువంటి సరి సంఖ్య ఈవెన్ నెంబర్ 226తో స్టార్ట్ అయ్యిద్ది. మరి 226, 226, నెక్స్ట్ 228, 230, 232, 234. సో 226, 228, 230, 232 సో ఆన్. సో లాస్ట్ 600 అనేది కూడా ఈవెన్ నెంబరే కాబట్టి లాస్ట్ 600 వరకు రావడం జరిగింది. సో మరి ఆ సీక్వెన్స్ అనేది అర్థమెటిక్ ప్రోగ్రెషన్లో ఉంది కాబట్టి ఫస్ట్ నెంబర్ని లాస్ట్ నెంబర్ని యాడ్ చేసి ఏం చేయాలన్నా, సో బై 2 చేస్తే మన ఆన్సర్ రావడం జరిగింది. ఫస్ట్ నెంబరు 226, లాస్ట్ నెంబరు 600, ఈ రెండింటిని యాడ్ చేసి బై 2 చేయండి, మన ఆన్సర్ వస్తుంది. 600 ప్లస్ 226, 600 ప్లస్ 226, సో 826 డివైడెడ్ బై 2 అండి. ఈ రెండు ఇక్కడ ఉన్నటువంటి 826, 826లో ఎన్నిసార్లు కట్ అవుతుందంటే సో 413, 413 సార్లు కట్ అవుతుంది. సో మన ఆన్సర్ ఆప్షన్ నెంబర్ 4. ఓకే రైట్. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి అన్న. ఫైండ్ ది యావరేజ్ ఆఫ్ ఈవెన్ నెంబర్స్ బిట్వీన్ 400 and 675. ఓకే, 400 and 675 బిట్వీన్ అన్నాడండి. 400 మరియు 675 మధ్య గల సరి సంఖ్యల సగటు ఎంత, ఎంత అని అడిగాడండి. 400 మరియు 675 మధ్యలో, బిట్వీన్ వాటి మధ్యలో ఉన్నటువంటి ఈవెన్ నెంబర్స్ యావరేజ్ అండి. మరి మధ్యలో అంటే సో మనం ఎక్కడి నుంచి స్టార్ట్ చేయాలండి? 402, 402. మరి ఎక్కడితో ఏం చేయాలి? లాస్ట్ నెంబరు 675, n ప్లేస్లో 675 ఉంది మనకి, వాటి మధ్యలో అన్నాడు కాబట్టి సో 675కి 675కి బిఫోర్ ముందున్నటువంటి ఈవెన్ నెంబర్ ఏంటి? 674. సరి సంఖ్య 674ని తీసుకోవాలండి. దీన్ని అబ్జర్వ్ చేస్తే ఫస్ట్ 402 వస్తుంది, 402, నెక్స్ట్ 404, 404, నెక్స్ట్ 406 సో ఆన్ 674, 674 వరకు రావడం జరిగింది. మరి అక్కడ ఉన్నటువంటి ఆ ప్రోగ్రెషన్ని మనం అబ్జర్వ్ చేస్తే అది అర్థమెటిక్ ప్రోగ్రెషన్లో ఉందండి. మరి అర్థమెటిక్ ప్రోగ్రెషన్లో ఉంటే ఫస్ట్ నెంబర్ని లాస్ట్ నెంబర్ని యాడ్ చేసి బై 2 చేస్తే మన ఆన్సర్ వస్తుందండి. ఇది ఫస్ట్ నెంబరు, సో 402 అనేది, 674 అనేది లాస్ట్ నెంబరు, ఈ రెండింటిని యాడ్ చేసి బై 2 చేస్తే మన ఆన్సర్ వస్తుంది నాన్న. సో 674, 402. ఇక్కడ చూడండి, దీన్ని 600 అనుకోండి, ఓకే, దీన్ని 400 అనుకోండి, ఎంత అవుతుందమ్మా? 1000 ప్లస్ 2 76, సో 1076 డివైడెడ్ బై 2 అండి. ఓకే, ఈ 2 ఇక్కడ ఉన్నటువంటి 1076లో ఎన్ని టైమ్స్ కట్ అవుతుందో చూద్దాం. సో ఈ 2 ఇక్కడ ఉన్నటువంటి 10లో 5 టైమ్స్, ఈ 2 ఇక్కడ ఉన్నటువంటి 7లో 3 టైమ్స్, 2 into 3 6, రిమైండర్ 16 అండి, 16లో 8 సార్లు 538. ఆప్షన్ నెంబర్ 2 మన ఆన్సర్ అండి. ఓకేనా రైట్ నాన్న. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ఫైండ్ ది యావరేజ్ ఆఫ్ ఫస్ట్ 60 ఆడ్ నెంబర్స్. మొదటి 60 బేసి సంఖ్యల సగటు ఎంత? మొదటి 60 బేసి సంఖ్యల సగటు అండి. ఆల్రెడీ మనకి షార్ట్ కట్ తెలిసినానా, మన షార్ట్ కట్ సో ఆల్రెడీ డిస్కస్ చేసాం. సో ఫస్ట్ వీడియోలో చూడండి అన్న. సో ది యావరేజ్ ఆఫ్ ఫస్ట్ n ఆడ్ నెంబర్స్ ఈజ్ n. ది యావరేజ్ ఆఫ్ ఫస్ట్ n ఆడ్ నెంబర్స్ ఈజ్, మళ్ళీ అక్కడ n ప్లేస్లో ఏదైతే ఉందో అదే మన ఆన్సర్ అయితే నాన్న. మొదటి n బేసి సంఖ్యల సగటు అంటే n ప్లేస్లో ఏదైతే ఉందో అదే మన ఆన్సర్ అయింది. సో ఇక్కడ
ఫైండ్ ది యావరేజ్ ఆఫ్ ఫస్ట్ 60 ఆడ్ నెంబర్స్ అంటున్నాడు. మొదటి 60 బేసి సంఖ్యల సగటు ఎంత అంటున్నాడు. ఇక్కడ n ప్లేస్లో 60 ఉంది కాబట్టి మన ఆన్సర్ ఏమైంది 60. సో ఆన్సర్ ఆప్షన్ నెంబర్. వెల్కమ్ టు హర్షిత్ ఇన్స్టిట్యూట్. విజయవాడ మహానగరంలో 2009 సంవత్సరంలో ప్రారంభించబడి అనేక వేల మంది అభ్యర్థులను ప్రభుత్వ ఉద్యోగులుగా తీర్చిదిద్దిన మన హర్షిత్ ఇన్స్టిట్యూట్ గత 12 సంవత్సరాల్లో సుమారు 18,000 మందిని ప్రభుత్వ ఉద్యోగులుగా తీర్చిదిద్దింది. ఇప్పటి వరకు 5 సార్లు నిర్వహించినటువంటి ఈ యొక్క నోటిఫికేషన్స్లో అనేక సార్లు స్టేట్ ఫస్ట్ సాధించినటువంటి ఘనత మన హర్షిత్ ఇన్స్టిట్యూట్ది. ప్రస్తుతం మన హర్షిత్ ఇన్స్టిట్యూట్ యొక్క ప్రత్యేకతలు 24/7 24 గంటలతో కూడినటువంటి లైబ్రరీ సదుపాయం. అంతేకాకుండా ఇదే లైబ్రరీలో మనకు అత్యున్నత ప్రామాణిక గ్రంథాలు అందించడం అనేది జరుగుతుంది. నెక్స్ట్ ఈ లైబ్రరీతో కూడినటువంటి ఈ లైబ్రరీలో మనకు వివిధ సబ్జెక్టులకు సంబంధించినటువంటి ఎకానమీ, పాలిటీ, హిస్టరీ, జోగ్రఫీ మరియు అన్ని సబ్జెక్టులకు సంబంధించినటువంటి పూర్తి స్థాయి స్టడీ మెటీరియల్ మీకు అందించడం అనేది జరుగుతుంది. అంతేకాకుండా జాయిన్ అయిన ప్రతి అభ్యర్థికి పూర్తి స్టడీ మెటీరియల్ మరియు అభ్యర్థి ఏ ఎగ్జామ్ అయితే రాయకపోతున్నాడో ఆ ఎగ్జామ్కు సంబంధించినటువంటి సిలబస్ ప్రతి ఒక్కరికి అందించడం అనేది జరుగుతుంది. అంతేకాకుండా స్టేట్ ఫ్యాకల్టీ మన ఇన్స్టిట్యూట్లో బోధించేటటువంటి ప్రతి ఫ్యాకల్టీ కూడా ఎకానమీ, పాలిటీ, అర్థమెటిక్ అండ్ రీజనింగ్ తదితర సబ్జెక్టులకు సంబంధించినటువంటి ప్రతి ఫ్యాకల్టీ కూడా ఎంతో అనుభవము, అంకితభావము కలిగినటువంటి ఫ్యాకల్టీ మన యొక్క ఇన్స్టిట్యూట్లో ఉండడం అనేది జరుగుతుంది. అంతేకాకుండా మన ఇన్స్టిట్యూట్ యొక్క మరొక ప్రత్యేకత డైలీ టెస్టులు నిర్వహించడం మరియు వీక్లీ, మంత్లీ ఎగ్జామ్స్ నిర్వహించి ఆయా ఎగ్జామ్స్ నందు బహుమతి ప్రదానం చేయడం అనేది మన ఇన్స్టిట్యూట్ యొక్క ప్రత్యేకత. అంతేకాకుండా నాన్ మ్యాథ్స్ స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళపై ప్రత్యేక శ్రద్ధ చూపించడం, నెక్స్ట్ వాళ్ళకి ప్రత్యేక తరగతులు నిర్వహించడం అనేది జరుగుతుంది. తప్పనిసరిగా మీరు ఒక్కసారి మన హర్షిత్ ఇన్స్టిట్యూట్ని ఒక్కసారి సందర్శించండి. హర్షిత్ ఇన్స్టిట్యూట్లో ఉన్నటువంటి ప్రతి అంశాన్ని క్షుణ్ణంగా అవగాహన చేసుకోండి. మరియు ప్రస్తుతం ఎవరైతే హర్షిత్ ఇన్స్టిట్యూట్లో ఉన్నారో ఆ యొక్క విద్యార్థుల్ని వాకప్ చేయండి. మన యొక్క పరిస్థితుల గురించి అవగాహన చేసుకున్న తర్వాతే మన యొక్క హర్షిత్ ఇన్స్టిట్యూట్లో జాయిన్ అవ్వమని కోరడం జరుగుతుంది. Number 1. Okay, right. Next question. Find the average of odd numbers from 1 to 60. 1 నుండి 60 వరకు గల బేసి సంఖ్యల సగటు ఎంత అన్నాడు. లాస్ట్ క్వశ్చన్లో సో మొదటి 60 బేసి సంఖ్యల సగటు ఎంత అన్నాడండి. ఇక్కడ 1 నుండి 60 వరకు గల బేసి సంఖ్యల సగటు ఎంత అన్నాడు. అంటే ఈ రెండు క్వశ్చన్లు డిఫరెంట్ క్వశ్చన్స్ అండి. ఆల్రెడీ నేను చెప్పాను మనకి ఈవెన్ నెంబర్స్, ఆడ్ నెంబర్స్, సరి సంఖ్యలు, బేస్ సంఖ్యల దగ్గర సో ఫ్రమ్ 1 to n 1 నుండి n వరకు అంటే ఒక క్వశ్చన్, ఫస్ట్ n మొదటి n అంటే డిఫరెంట్ క్వశ్చన్స్ అమ్మా అని చెప్పాను, ఇంకొక క్వశ్చన్ అని చెప్పాను. అంటే ఫ్రమ్ 1 to n అంటే ఒక క్వశ్చన్ అండి. సో ఫస్ట్ n అంటే అనదర్ క్వశ్చన్. సో 1 నుండి n వరకు అంటే ఒక క్వశ్చన్ ఈవెన్ నెంబర్, ఆడ్ నెంబర్స్ దగ్గర. ఫస్ట్ n మొదటి n అంటే ఇంకో క్వశ్చన్ అండి. ఆ రెండు డిఫరెంట్ క్వశ్చన్స్. ఇక్కడ ఏం అడుగుతున్నాడు అంటే ప్రెజెంట్ ఫైండ్ ది యావరేజ్ ఆఫ్ ఆడ్ నెంబర్స్ ఫ్రమ్ 1 to 60. 1 నుండి 60 వరకు గల బేసి సంఖ్యల సగటు ఎంత అన్నాడు. మన షార్ట్ కట్ ఫార్ములా ఏంటమ్మా, ది యావరేజ్ ఆఫ్ ఆడ్ నెంబర్స్ ఫ్రమ్ 1 to n ఈజ్ n ప్లస్ 1/2. ఓకేనా. సో 1 నుండి n వరకు గల బేసి సంఖ్యల సగటు అంటే n ప్లస్ 1/2. ఇక్కడ 1 నుండి 60 అన్నాడు. ఇక్కడ చూడమ్మా మనకి n ప్లస్ 1/2 షార్ట్ కట్ ఫార్ములా. ఈ n ప్లేస్లో 60 ఇచ్చాడు. బట్ వాడు అడుగుతున్నది సో ఆడ్ నెంబర్స్ అంటున్నాడు, బేస్ సంఖ్యల సగటు, ఆడ్ నెంబర్స్ యావరేజ్, బేస్ సంఖ్యల సగటు అంటున్నాడు. సో కంపల్సరీగా ఈ n ప్లేస్లో మనకి ఆడ్ నెంబర్ ఉండాలి, బేస్ సంఖ్య ఉండాలి. 60 అనేది ఈవెన్ నెంబర్ కాబట్టి మనం ఏం చేయాలి, దానికి ముందు బిఫోర్ ఉన్నటువంటి ఆడ్ నెంబర్ 59 తీసుకుని సో n ప్లేస్లో +1 చేసి /2 చేయాలన్నా. 59 + 1 60, 60/2 అంటే 30. సో యువర్ ఆన్సర్ షుడ్ బి ఆప్షన్ నెంబర్ 3. ఓకే రైట్. నెక్స్ట్ క్వశ్చన్. ఫైండ్ ది యావరేజ్ ఆఫ్ ఫస్ట్ 75 ఈవెన్ నెంబర్స్. ఓకే, మొదటి 75 సరి సంఖ్యల సగటు ఎంత అన్నాడు. సో మనకు చూడండి నాన్న, 1 నుండి n వరకు గల సరి సంఖ్యల సగటు అంటే ఫ్రమ్ 1 to n. సో 1 నుండి n వరకు గల సరి సంఖ్యల సగటు అంటే మనం తీసుకున్నటువంటి షార్ట్ కట్ ఫార్ములా n/2 + 1. బట్ వాడు అడుగుతున్నది ఏంటంటే ఫైండ్ ది యావరేజ్ ఆఫ్ ఫస్ట్ 75 ఈవెన్ నెంబర్స్ అంటున్నాడు. సో
మొదటి 75 సరి సంఖ్యల సగటు ఎంత అంటున్నాడు. మరి ఫస్ట్ n అంటే మనం మొదటి n అంటే ది యావరేజ్ ఆఫ్ ఫస్ట్ n ఈవెన్ నెంబర్స్ ఈజ్, సో మొదటి n సరి సంఖ్యల సగటు. ఫస్ట్ n అంటే మనం తీసుకోవాల్సినటువంటి షార్ట్ కట్ ఫార్ములా ఏంటమ్మా, n+1. అంటే ఇక్కడ 1 to n అన్నప్పుడు ఈ n ప్లేస్లో కంపల్సరీగా ఈవెన్ నెంబర్స్ అంటున్నాడు కాబట్టి ఈవెన్ నెంబర్ తీసుకోవాలి. ఓకేనా, ఈవెన్ నెంబర్ ఉంటే ఓకే, లేదు అంటే దానికి బిఫోర్ ఉన్న ఈవెన్ నెంబర్ తీసుకోవాలి. ఇక్కడ అవసరం లేదండి, ఫస్ట్ n అన్నప్పుడు మనకి ఈవెన్ నెంబర్ ఇచ్చినా ఆడ్ నెంబర్ ఇచ్చినా ఆ నెంబర్ని తీసుకుని ఏం చేయాలి, +1 చేయాలి. సో ఇప్పుడు మన ఆన్సర్ ఏమైందంటే చూడమ్మా, ది యావరేజ్ ఆఫ్ ఫస్ట్ 75 ఈవెన్ నెంబర్స్ అన్నాడు, మొదటి 75 సరి సంఖ్యల సగటు అన్నాడు, n+1, 75 + 1 76. సో యువర్ ఆన్సర్ షుడ్ బి ఆప్షన్ నెంబర్ 2. ఓకే రైట్. నెక్స్ట్ క్వశ్చన్. Find the average of even numbers. Find the average of even numbers from 1 to 75. 1 నుండి 75 వరకు గల సరి సంఖ్యల సగటు ఎంత? 1 నుండి 75 వరకు గల సరి సంఖ్యల సగటు ఎంత అన్నాడు. ఇప్పుడు తీసుకోవాల్సినటువంటి షార్ట్ కట్ ఫార్ములా, సో ఫ్రమ్ 1 to n అన్నాడు కాబట్టి 1 నుండి 75 అన్నాడు కాబట్టి n/2 + 1 అండి. సో 1 to n అంటే 1 నుండి 75 అన్నాడు. 1 to n అన్నప్పుడు కంపల్సరిగా n ప్లేస్లో ఈవెన్ నెంబర్ యావరేజ్ అడిగితే ఈవెన్ నెంబర్ ఉండాలండి. మరి ఇక్కడ 1 నుండి 75 అన్నాడు, 75 అనేది ఆడ్ నెంబర్ కాబట్టి మనం ఏం చేయాలన్నా n ప్లేస్లో ఏ నెంబర్ తీసుకోవాలి, దానికి బిఫోర్ ఉన్నటువంటి ఈవెన్ నెంబర్ 74 తీసుకుని /2 చేసి +1 చేయండి అమ్మా. సో 74 / 2 + 1. ఓకే, సో మరి ఇక్కడ ఉన్నటువంటి 2 ఈ 74లో ఎన్ని టైమ్స్ చూద్దాం. ఈ 2 ఇక్కడ ఉన్నటువంటి 7లో 3 times, 2 × 3 6, రిమైండర్ 14, లెఫ్ట్ 14, ఆ 14లో ఎన్ని టైమ్స్ 7. సో 37 + 1 38. సో మీ ఆన్సర్ ఆప్షన్ నెంబర్ 1 అన్న. ఓకే రైట్. నెక్స్ట్. సో నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ఫైండ్ ది యావరేజ్ ఆఫ్ ఫస్ట్ 20 మల్టిపుల్స్ ఆఫ్ 3. సో 3 యొక్క మొదటి 20 గుణిజాల సగటు ఎంత అన్నాడండి. సో చూడమ్మా, ఈ క్వశ్చన్ యొక్క ఆల్రెడీ మనం వీడియో 1లో షార్ట్ కట్ ఫార్ములా డిస్కస్ చేసాం. సో ది యావరేజ్ ఆఫ్ ఫస్ట్ n మల్టిపుల్స్ of k is k into n + 1/2 అండి. అంటే k యొక్క మొదటి n గుణిజాల సగటు, k యొక్క మొదటి n గుణిజాల సగటు k into n + 1/2 అండి. ఓకే, ఈ షార్ట్ కట్ ఫార్ములా తీసుకున్నాం. దీని మీనింగ్ ఏంటమ్మా, సో 3 అంటే 3 యొక్క సో మల్టిపుల్స్ ఫస్ట్ 20 మల్టిపుల్స్ యావరేజ్ చెప్పండి అన్నాడు. 3 మల్టిపుల్స్ అంటే 3, 6, 9, 15, 18, 21, 24, 30, 33 సో ఆన్. అలా 3 యొక్క 20 మల్టిపుల్స్ తీసుకుని దాని యావరేజ్ చెప్పండి అంటున్నాడు. మరి ఈ షార్ట్ కట్ ఫార్ములాను తీసుకుంటే మనకి ఆన్సర్ అనేది రావడం జరిగిద్ది ఈజీగా. ఓకే రైట్. సో మరి 3 యొక్క మొదటి 20 గుణిజాల సగటు ఎంత అన్నాడు. ఫైండ్ ది యావరేజ్ ఆఫ్ ఫస్ట్ 20 మల్టిపుల్స్ ఆఫ్ 3 అన్నాడు. k అంటే ఏంటమ్మా 3, n అంటే 20. సో 3 × n + /2 అండి. ఓకే, 3 × 20 + 1, 20 + 1 21 /2. సో 21 × 3 21 × 3 63. సో 63 /2 అండి. సో ఈ రెండు ఇక్కడ ఉన్నటువంటి 63లో ఎన్నిసార్లు అంటే చూద్దాం. ఈ 2 ఇక్కడ ఉన్నటువంటి 63లో 31 టైమ్స్ కట్ అయింది. సో 2 × 31 62. ఇంకా రిమైండర్ 1 పాయింట్ తీసుకుని 0 ఇచ్చామండి 10. 10లో ఎన్ని టైమ్స్ 5 టైమ్స్. సో ఆన్సర్ 31.5 ఆప్షన్ నెంబర్ 4. ఓకే రైట్. నెక్స్ట్. ఫైండ్ ది యావరేజ్ ఆఫ్ ఫస్ట్ 15 మల్టిపుల్స్ ఆఫ్ 8. సో 8 యొక్క మొదటి 15 గుణిజాల సగటు ఎంత. ఫైండ్ ది యావరేజ్ ఆఫ్
ఫస్ట్ 15 మల్టిపుల్స్ ఆఫ్ 8, 8 యొక్క మొదటి 15 గుణిజాల సగటు ఎంత? సో మరి మనకు ఆల్రెడీ తెలుసు కదమ్మా. సో k ఇంటూ n ప్లస్ 1/2, k అంటే ఏంటమ్మా 8. సో 8 ఇంటూ n ప్లస్ 1 15 ప్లస్ 1 16 డివైడెడ్ బై 2 అండి. సో 2 ఇక్కడ ఉన్నటువంటి 16లో 8 టైమ్స్ 8 ఇంటూ 8, 8 స్క్వేర్ 64, ఆప్షన్ నెంబర్ 3. ఓకే రైట్. నెక్స్ట్ క్వశ్చన్, ఫైండ్ ది యావరేజ్ ఆఫ్ డివిజిబుల్ బై 5 ఫ్రమ్ 1 to 200. 1 నుండి 200 వరకు 5 చే భాగించబడే సంఖ్యల సగటు ఎంత అన్నాడు. సో ఒకసారి నీట్గా అబ్జర్వ్ చేయండి అమ్మ దాన్ని. సో క్లారిటీగా అబ్జర్వ్ చేస్తే సో 1 నుండి 200 వరకు 5 చే భాగించబడే సంఖ్యల సగటు ఎంత అన్నాడు. ఫైండ్ ది యావరేజ్ ఆఫ్ డివిజిబుల్ బై 5 ఫ్రమ్ 1 to 200 అన్నాడండి. సో 1 నుండి 200 వరకు 5 చే భాగించబడే సంఖ్యల సగటు ఎంత అన్నాడు. మరి 5 చే భాగించబడే సంఖ్యలు అంటే 5, 10, 15, 20, 25 సో ఆన్. మరి ఎక్కడ వరకు అండి 200, అంటే 200 కూడా 200 కూడా 5తో డివిజిబుల్ అయింది కాబట్టి 200. మరి దీన్ని అబ్జర్వ్ చేస్తే ఇది ఎలా కనబడుతుందమ్మా, అర్థమెటిక్ ప్రోగ్రెషన్లో ఉంది. మరి అర్థమెటిక్ ప్రోగ్రెషన్లో ఉంటే ఫస్ట్ నెంబరు లాస్ట్ నెంబర్ని యాడ్ చేసి ఏం చేయాలి, బై 2 చేస్తే మన ఆన్సర్ రావడం జరిగిద్ది. మరి 1 నుండి 200 వరకు 1 నుండి 200 వరకు 5 చే భాగించబడే సంఖ్యల సగటు ఎంత అన్నాడు. ఫస్ట్ నెంబర్ 5, మరి లాస్ట్ నెంబర్ అంటే ఈ 200 సో 5తో డివిజిబుల్ అయ్యిద్ది. సో 5 చే 200 భాగించబడిద్ది కాబట్టి లాస్ట్ నెంబరు 200. ఈ రెండింటిని యాడ్ చేసి ఏం చేయాలి నాన్న, బై 2 చేయాలి. 200 ప్లస్ 5 205, 205 డివైడెడ్ బై 2 అండి. సో ఈ 2 ఇక్కడ ఉన్నటువంటి 205 205లో ఎన్నిసార్లు కట్ అయితే చూద్దాం. ఈ 2 ఇక్కడ ఉన్నటువంటి 205లో 102 సార్లు 102 టైమ్స్ కట్ అవుతుంది 102. సో 102 ఇంటూ 2 204. ఇంకా లెఫ్ట్ ఒకటి ఉంది రిమైండర్, పాయింట్ తీసుకుని 0 ఇచ్చాను అన్న 10. ఆ 10లో ఈ 2 5 టైమ్స్. సో 102.5 102.5, ఆప్షన్ నెంబర్ 2. ఓకే రైట్. నెక్స్ట్ క్వశ్చన్. ఓకే రైట్ అండి. నెక్స్ట్ క్వశ్చన్, ఫైండ్ ది యావరేజ్ ఆఫ్ డివిజిబుల్ బై 2 and 3 ఫ్రమ్ 1 to 250. 1 నుండి 250 వరకు 2 మరియు 3 చేత భాగించబడే సంఖ్యల సగటు ఎంత? సో 1 నుండి 250 వరకు 2 మరియు 3 చేత భాగించబడే సంఖ్యల సగటు ఎంత అంటే 1 నుంచి ఫ్రమ్ 1 to 250, 1 నుంచి 250 వరకు ఉన్నటువంటి నెంబర్స్లో 2తో 3తో డివిజిబుల్ అయ్యేటువంటి నెంబర్స్ యావరేజ్ చెప్పండి అంటున్నాడు. సో చూడమ్మా, ఎనీ నెంబర్ ఇఫ్ ఎనీ నెంబర్ ఈజ్ డివిజిబుల్ బై 2 and 3, ఇఫ్ ఎనీ నెంబర్ ఈజ్ డివిజిబుల్ బై 2 and 3, దెన్ సో దట్స్ నెంబర్ ఈజ్ కంపల్సరీ డివిజిబుల్ బై 6. అంటే ఏ నెంబర్ని తీసుకున్నా ఆ నెంబర్ 2తో కానీ 3తో కానీ డివిజిబుల్ అయితే ఆ నెంబర్ అనేది కంపల్సరీగా 6తో డివిజిబుల్ అవుతుందండి. ఇఫ్ ఎనీ నెంబర్ ఈజ్ డివిజిబుల్ బై 2 and 3, దెన్ సో దట్స్ నెంబర్ ఈజ్ కంపల్సరీ డివిజిబుల్ బై 6. మరి ఏ నెంబర్ అయినా 2తో కానీ 3తో కానీ డివిజిబుల్ అయితే ఆ నెంబర్ 6తో డివిజిబుల్ అవుతుంది అన్నాం. కాబట్టి మనం సో 1 నుండి 250 వరకు ఉన్నటువంటి నెంబర్స్లో 6తో డివిజిబుల్ అయ్యేటువంటి నెంబర్స్ యావరేజ్ని ఫైండ్ అవుట్ చేస్తే సరిపోద్దండి. సో 6తో డివిజిబుల్ అయ్యే నెంబర్స్ అంటే 6, 12, 18 సో ఆన్ ఓకేనా. సో ఆన్ లాస్ట్ నెంబర్ 250. 250లో డివిజిబుల్ కాదు నాన్న, 250లో డివిజిబుల్ కాదు కాబట్టి దానికి ముందున్నటువంటి 6తో డివిజిబుల్ అయ్యేటువంటి నెంబర్స్ తీసుకోవాలి. సో మరి 6తో డివిజిబుల్ అయ్యేటువంటి నెంబర్ ఏంటి 246. మరి ఇక్కడ ఉన్నటువంటి ప్రోగ్రెషన్ని అబ్జర్వ్ చేస్తే ఇది ఏపీ అర్థమెటిక్ ప్రోగ్రెషన్లో ఉంది. అర్థమెటిక్ ప్రోగ్రెషన్లో ఉంటే ఫస్ట్ నెంబర్ని లాస్ట్ నెంబర్ని యాడ్ చేసి ఏం చేయాలి, బై 2 చేయాలి. సో 6 ప్లస్ ఫస్ట్ నెంబర్ 6 లాస్ట్ నెంబర్ 246 డివైడెడ్ బై 2. 246 ప్లస్ 6 252 డివైడెడ్ బై 2 అండి. ఈ 2 ఇక్కడ ఉన్నటువంటి 252లో ఎన్ టైమ్స్ కట్ అవుతుందో చూద్దాం. సో ఈ 2 ఇక్కడ ఉన్నటువంటి 2లో 1 టైం, ఈ 2 5లో 2 టైమ్స్ 2 into 2 4, రిమైండర్ 12. సో 2 how many times in left 12 6. సో యువర్ ఆన్సర్ షుడ్ బి ఆప్షన్ నెంబర్ 1. ఓకే రైట్. సో ఓకే అండి రైట్, థ్యాంక్ యూ. సో టుడే సెషన్ కంప్లీట్ అయింది. సో నెక్స్ట్ వీడియో నెంబర్ 3తో మళ్ళీ మనం యావరేజ్ టాపిక్ సో కంటిన్యూషన్ చేద్దాం. ఓకే రైట్. సో థ్యాంక్ యూ.